తెలుసుకుంటాడు ఆయన. కానీ ఎందుకు నోరు మెదపలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే శ్రీకాంత్ ఇప్పుడు అతను ఇప్పుడు మళ్ళీ అడిగితే కాదండి, శ్రీకాంత్ గారి బెయిల్ రద్దు కానీ, మీ మీద ఆర్టికల్స్ రావటం కానీ, మీ మీద దుష్ప్రచారం, వీడియో లీకు, వీటన్నీ ఆ నాయకుడికి తెలిసి జరిగి ఉంటాయంటారా, తెలియకుండా జరిగి ఉంటాయా? సార్ అవి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అయితే నాకు తెలియదు. కానీ ఆయన క్యారెక్టర్ అయితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే క్యారెక్టరే కానీ మోసం చేసే క్యారెక్టర్ అయితే కాదు సార్. అది మాత్రం చెప్పగలను. కానీ జగదీష్ ఇలా చేస్తున్నాడని ఆయనకు అసలు వాస్తవంగా తెలుసో లేదో నాకైతే తెలియదు సార్. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కూడా జగదీష్ పిలిపించి ఖచ్చితంగా ఆయన అడుగుతాడు సార్. ఇప్పుడు ఇప్పుడు ఆ నాయకుడు కాసేపు నాకు యూట్యూబ్ లింక్లో అయినా ఈ వీడియో చూస్తారు, లేదంటే ఇప్పుడు టీవీ కూడా చూస్తూ ఉండొచ్చు. బహుశా ఆయనకి ఏమైనా అప్పీల్ చేసుకుంటారా మీరు? అప్పీల్ అదే సార్, నేను ఆయన అప్పీల్ కాదు సార్, నాకు అవకాశం ఇస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటాను సార్ నేను పోయేసి. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు కదా సార్, అవునండి. ఈ జగదీష్ వల్ల రంగంతా ఆయన మీద ఇప్పుడు ఈనాడులో పొద్దున వచ్చిందంట, వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఎస్కేప్ లో ఉన్నప్పుడు దండాలు నడిపాడు జగదీష్ అనే పెట్టుకొని, ఆయన 200 మందిని పెట్టుకొని ఇచ్చేసాడు. అవన్నీ వాస్తవాలు కాదు సార్. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే జగదీష్ ని పిలిపించి మాట్లాడాడు. అంతకు ముందు జగదీష్ పాల వ్యాపారంకి హెల్ప్ చేసి ఉండొచ్చు సార్. అంతేగాని జగదీష్ చేసే అన్యాయాలకు కానీ, జగదీష్ చేసే ఇదిలో కానీ శ్రీకాంత్ పాత్ర లేదు సార్. ఆ పేరు అక్రమంగా వాడుకుంటున్నాడనే నేను నా ఆవేదన అంతా వ్యక్తపరిచి జగదీష్ నేను దూరం చేసేసాను. నేను ఆ యొక్క మా దైవం అయినటువంటి ఆ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ కాళ్ళైనా పట్టుకుంటాను, నా శ్రీకాంత్ కాపాడి నాకు తెచ్చియండి. మీ స్థాయిలో అనుకుంటే శ్రీకాంత్ బయటకు వచ్చి చాలా ఇదండి. సీఎం గారు ఆయనకి క్షమాభిక్ష పెట్టే అధికారం ఉంది, గవర్నర్ గారికి ఉంది. నా ప్రేమను బతికించండి. మీ రాజకీయాల్లోకి మేము ఎంటరాము, మీ రాజకీయాల్లోకి మేము రాము, అసలు మాకు వద్దు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం, మేము వెళ్ళి ఎక్కడైనా హ్యాపీగా ఏదో ఒక పని చేసుకొని బతుకుతామండి. నాకు శ్రీకాంత్ని క్షేమంగా తెచ్చివ్వండి చాలు. నిన్నటి నుంచి నాకు ములాఖాతు కూడా ఇవ్వలేదు. శ్రీకాంత్ వాళ్ళ అన్న పొద్దుటి నుంచి జైలు దగ్గరే ఉన్నాడు. శ్రీకాంత్ ని కాపాడి నాకు తెచ్చివ్వండి. శ్రీకాంత్ ని అన్యాయంగా లోపలే పెట్టే కుట్రలు జరుగుతున్నాయేమో నాకు అర్థం కావట్లేదు. వాటిలన్నిటి మీద ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు, ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్పందించండి నేను వేడుకుంటున్నాను. సార్ గారు, యా మీ బాధ అంతా కూడా అర్థమవుతుంది యాక్చువల్లీ. ఎస్, ఒకసారి ఆవిడ జగదీష్ నన్ను చంపేంత వరకు కూడా జగదీష్ నిద్రపోడండి. ఎన్ని అలిగేషన్స్ చేయించాడు ఇప్పటికి. ఓకే, ఎన్ని అలిగేషన్స్, ఎన్ని పిటిషన్లు పెట్టాడు. ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తంలో నన్ను ఎదవం చేశాడు, శ్రీకాంత్ ని ఎదవం చేశాడు. అబ్బాయికి ఏం కావాలి అర్థం కావట్లేదండి. పోనీ ఏం చేయాలి? మమ్మల్ని చంపేస్తే ఇంతతో గవర్నమెంట్ టైం వేసుకోకుండా పోతుందా? జైల్లో అది బయట నన్ను చంపేయమని చెప్పండి. అంటే జైల్లో కూడా శ్రీకాంత్ గారికి ఏమన్నా ప్రాణహాని తలపెడతారని ఆందోళన ఉందండి మీకు? తెలియదండి నాకు జైలు వాళ్ళంటే అంటే అంత చాతగానో నేను నాకైతే ఉందండి ప్రాణహాని. జైల్లో ఆయన జైలు వాళ్ళ సంరక్షణలో ఉంటాడు కాబట్టి ప్రాణహాని లేకుండానే ఉంటాడండి. ఆ అబ్బాయికి శ్రీకాంత్ మీద పగలేదండి, శ్రీకాంత్ మీద పగలేదు. ఆ అబ్బాయి ఎంత నైనా అడ్డం అండి. ఆ అబ్బాయి చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను ఖండిస్తాను. మంచి మార్గంలో నడిచే పని అయితేనే శ్రీకాంత్ దగ్గర మీరు పేరు వాడుకోండి, లేకపోతే లేదని. బయట నేనుంటాను కాబట్టి నాకు తెలుసుదండి. శ్రీకాంత్ పేరు వాడుకున్నట్టు కూడా శ్రీకాంత్ కు తెలియదు జగదీష్. ఇప్పుడు శ్రీకాంత్ పెరోల్ మీద 2 ఎమ్మెల్యేలు సంతకం పెట్టారని చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు? పెరోల్ మీద పెట్టలేదండి, వాళ్ళు రెఫరెన్స్ లెటర్ మాత్రమే ఇచ్చారు. అదే రిఫరెన్స్ లెటర్ ఇచ్చింది ఎవరండి? నేను చెప్పనండి, మీరు హోమ్ లో వెరిఫై చేసుకోండి. అది నేను చెప్పనండి. నాకు భయం వేస్తుందండి. అంటే నాకు భయం వేస్తుంది, అర్థం చేస్తుంది. అంటే నిన్నటి నుంచి అటు సెక్రటేరియట్లో కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతుందండి. నిన్న హోంమంత్రి అనిత గారు కూడా రివ్యూ చేశారు. ఆవిడ అంటున్నది ఏంటంటే, నా నోటీసులో లేకుండానే ఒక 2 ఎమ్మెల్యేల సిఫార్సుతో పెరోల్ లెటర్ వచ్చింది, దాని మీద హోంశాఖ సెక్రటరీ పెరోల్ మంజూరు చేసేశారు, ఇది నాకు తెలియకుండా జరిగింది అనేది ఆవిడిస్తున్న వివరణ. దాని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించారు. ఒకటి సార్, ఎమ్మెల్యే గారు 2 ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ మీద హోంమంత్రి అనితా గారే సర్క్యులేట్ రాశారండి. ఆమె సంతకం, ఆమె స్టాంప్ ప్యాడ్ వేసుంటారండి. మరి నోటీస్ లో లేకుండా ఎలా సర్క్యులేట్, నా నోటీస్ లో రాకుండా నేను ఎలా ఫైల్ సర్క్యులేట్ చేస్తానండి?
ఎందుకు అదే అండి నేను చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు నడుస్తున్నాయి? అసలు శ్రీకాంత్ చేసిన అన్యాయం ఏంటండి అసలు? కూటమి ప్రభుత్వానికి హెల్ప్ చేయడమే అన్యాయం చేసినట్ట. అంటే కూటమి ప్రభుత్వానికి హెల్ప్ అంటే ఏం చేశాడండి? బేసిక్గా ఆయన మీద ఒక రౌడీ షీట్ ఉంది, ఒక మర్డర్ కేసు ఉంది శ్రీకాంత్ మీద. కూటమి ప్రభుత్వానికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఆయన ఏం చేశాడు అంటే నాకు అర్థం కాని విషయం. అంటే జనాలందరికి వచ్చే డౌట్ అడుగుతున్నాను నేను. జగదీష్ పార్టీ చేంజ్ అయిపోయాడండి అప్పుడు చాలా మందితో, అంటే దాదాపుగా ఒక 1000 మందితో ఆ అబ్బాయి పార్టీ చేంజ్ అయిపోయాడండి. పార్టీ ఏమయ్యాడండి? తెలుగుదేశంలోంచి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. నాగల్ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 1000 మందితో జాయిన్ అయ్యాడండి అప్పుడు. ఓకే. హలో 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 ఈయన శ్రీకాంత్ 1000 మందితో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరారు. జగదీష్ చేరారు. ఓకే ఓకే. ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరాడు. ఓకే. చేరిన అతన్ని ఎలక్షన్స్ ముందు తర్వాత ఏదైతే ఉన్నాడో రిటర్న్ రావాలన్న ప్రాసెస్ లో నాకు శ్రీకాంత్ హెల్ప్ చేయాలని ఒక నాయకుడు జైలు దగ్గరికి వెళ్ళి ములాఖాత్ పెట్టి అడిగిన వెంటనే శ్రీకాంత్ పంపించాడు. ఓకే. నేను చెప్తున్నానండి, నేను బల్ల బుద్ధి చెప్తున్నాను అందరికి, ఛానల్స్ వాళ్ళకి, పత్రికల వాళ్ళందరూ చెప్తున్నాను. శ్రీకాంత్ దుర్మార్గుడు కాదండి. ఓకే. శ్రీకాంత్ కి రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్, చాలా అభిమానం ఉందండి ఆయనకి ఒక నాయకుడి మీద. ఆ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా గొడ్డు కష్టం చేసేటువంటి వ్యక్తిత్వం ఉందండి. ఓకే. నేను అడుగుతున్నానండి హోంమంత్రి గారిని, హోంమంత్రి గారు మీ ఛాంబర్ కి ఒక పెద్ద నాయకుడు వచ్చి ఓకే ఆయన నాకు హెల్ప్ చేశాడు, ఎలక్షన్ చేయడానికి హెల్ప్ చేశాడు, ఆయన బయటకు తేడానికి మీరు హెల్ప్ చేయండి అని ఒక ఫైల్ మీకు ఇచ్చారండి. అది నిజం కాదా అని అడుగుతున్నానండి నేను. అవన్నీ మీరు ఎందుకు వాస్తవాలు దాచిపెడుతున్నారండి? ఈ రోజు సమస్య వచ్చిందని నేను కానీ శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంతకం పెట్టేసుకొని ఏమైనా ఆర్డర్ తెచ్చావా అండి నేను అడుగుతున్నాను. కాదే. అంటే ఆ పెద్ద నాయకుడే డైరెక్ట్ గా ఫైల్ తీసుకెళ్లి అనిత గారి దగ్గరికి వెళ్ళి పెట్టారు.